ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియోలో అయితే మాత్రం మనం ఒక డిఫరెంట్ వేలో కార్ వాష్ అనేది మనం చేస్తున్నాం కదా ఆల్రెడీ. అంటే నా జీప్ నేను ఎక్కువ ఆఫ్ రోడింగ్కి వెళ్తూ ఉంటాను, షూటింగ్స్కి వెళ్తూ ఉంటాను. చాలా ఎప్పటికప్పుడు ఏంటంటే మడ్డీ అయిపోతుంది అనమాట. మనకి అంటే ధూళి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, ఓపెన్ టాప్ కాబట్టి మనకి ధూళి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం ఏంటంటే నేను నా జీప్ వాష్ చేసుకునేందుకు పర్టికులర్లీ అంటే నాకు కొద్దిగా టైం కూడా నేను బిజీగా ఉంటాను. మళ్ళీ వెహికల్ ఇచ్చేసి కార్ వాష్లో వెహికల్ ఇచ్చేసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత రావడం అంత ఒక్కోసారి టైం ఉండదు అనమాట. సో నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే నా వెహికల్ నేనే క్లీన్ చేసుకుంటాను. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా చేస్తూ ఉంటాను అనమాట. అంటే క్రియేటివ్గా ఆలోచించి చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఈజీగా అవ్వాలి ఏంటి అనేది. సో ఆ పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్లోనే మనం ఏంటంటే ఒక వాటర్లెస్ వాష్ కూడా మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఆ వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. బట్ ఈ రోజు అయితే మాత్రం మనకి ఒక అన్బాక్సింగ్ అనమాట. సో అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టానండి. క్రాస్డ్ డ్రిల్లింగ్ మెషిన్ అనమాట. ఇది నాకు ఎప్పుడో కూడా పనికొస్తుంది. యాజ్ వెల్ యాజ్ నా జీప్ కూడా క్లీన్ చేసుకునేందుకు దీంట్లో డ్రిల్ సెట్ బ్రష్తో పాటు నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇదైతే మాత్రం సో ఇదైతే నేను సమ్మర్ డీల్ పెట్టారు కదా, దాంట్లో అయితే మాత్రం తక్కువగానే వచ్చింది. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటి అనేది దీని ఆపరేషన్ మీకే పెట్టి చూస్తాను. ఇది డైరెక్ట్గా కూడా మనం కొనుక్కోవచ్చండి. బట్ కంపేర్ అంటే రేట్స్ ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో మనం బుక్ చేస్తున్నాం అంటే మాత్రం మేక్ ష్యూర్ మీరు 1 year వారంటీయా 6 months వారంటీయా ఉందా లేదా అలాంటి ప్రొడక్ట్సే మీరు కొట్టండి. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ పెట్టేశారు కదా అని ఏది పది కొట్టేస్తే కొన్ని రీప్లేస్మెంట్ కూడా ఉండవు అనమాట. తర్వాత మనం దొరికేస్తాం. సో వైల్ బుకింగ్ ప్లీజ్ బీ కాషియస్. వారంటీ ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇస్తే ఎన్ని మంత్స్ వారంటీ, డబుల్ బ్యాటరీయా సింగిల్ బ్యాటరీయా అనేది మాత్రం చూసుకోండి మీ యూసేజ్ బట్టి. ఇది నాకు ఇంట్లో కూడా పనికొస్తుంది. ఎందుకంటే మనం చిన్న పిల్లలకి ఒకసారి ఏంటంటే డోర్ కర్టెన్ రాడ్స్ కొట్టాలి, లేకపోతే చిన్న పిల్లలకి ఏంటంటే మన అపార్ట్మెంట్స్లో కానీ ఇండివిజువల్ హోమ్స్లో కానీ చిన్న వర్క్స్ పిలిచినా ఆల్మోస్ట్ వర్కర్స్ కూడా మినిమం ఛార్జ్ 300 to 600 తీసుకుంటారు అనమాట. బట్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రీ టైంలో మనమే కొద్దిగా ఒక 2-3 times మనం నేర్చుకుంటే డెఫినెట్లీ వీ కెన్ డూ అవర్ వర్క్స్ అనమాట. సో బేసికలీ నా వర్క్స్ అన్ని నేను దగ్గర నుండి చేసుకుంటాను అనమాట. సో అందుకే ఇది కూడా నేను ఆర్డర్ ఇచ్చేసాను. హోమ్ యాజ్ వెల్ యాజ్ నా జీప్ కూడా క్రియేటివ్గా వస్తుంది కదా నేను ఆర్డర్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ ద సెట్ అండి. అండ్ ఎస్ ఈజీలీ క్యారబుల్. ఒక సూట్ కేస్ వేసుకొని నైస్గా మనం ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళిపోవచ్చు అనమాట. సో లెట్స్ ఓపెన్. దీంట్లో ఏమి ఇచ్చారంటే 36 volts స్ట్రాంగ్ బ్యాటరీ. 36 volts స్ట్రాంగ్ బ్యాటరీ. దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటో అది కూడా నేను చూపిస్తానండి. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 36 volts స్ట్రాంగ్ 2 బ్యాటరీస్ అనమాట. నేను డ్యూయల్ బ్యాటరీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే వర్క్ ఒకేసారి ఆగిపోయింది అనుకోండి, మధ్యలో మళ్ళీ 4 hours వెయిట్ చేయాలి నేను ఛార్జింగ్ అవ్వాలంటే. 3 to 4 hours అయితే మాత్రం ఫుల్ ఛార్జ్ పట్టడానికి టైం పడుతుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఆ టెస్టింగ్ వీడియో అయితే మాత్రం నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో 36 volts అండ్ మంచి కలర్, నాకైతే నచ్చింది అనమాట కలర్. అది 10 mm చంక్ అనమాట ఇది. సో మనం ఏమైనా స్క్రూ పెట్టుకోవాలి అనుకుంటే వీ కెన్ ఉంది, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 3 types ఉన్నాయి కదండి. ఈ 3 types చూస్తున్నారు కదా. ఈ 3 typesలో ఏంటంటే మనకి ఒకటి మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏది కావాల్స్తే అది. ఒకవేళ నెయిల్స్ కొట్టాలనుకుంటున్నారా, గోడ కొట్టాలనుకుంటే ఇదైతే మాత్రం. అండ్ స్క్రూ డ్రైవర్స్ అవన్నీ ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. మనకు మోడ్ బట్టి దీన్ని పెట్టుకోండి. అండ్ టాప్ స్పీడ్ కూడా ఉన్నది కదా, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23. ఎంత హైయెస్ట్ వెళ్తే అంత టార్క్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంత లోపలికి అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈజీగా కూడా లోపలికి వెళ్ళిపోతాయి నెయిల్స్ అవన్నీ మనకి. సో ఇది ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రివర్స్ మోడ్లో కూడా మనకు పనిచేస్తుంది అనమాట ఈ రెండు. సో ఇది గన్, ఇది ప్రెస్ చేస్తేనే అవుతుంది. సో లెట్స్ సీ, మనం ఒకసారి బ్యాటరీ పెట్టి టెస్ట్ చేద్దాం. బేసికలీ దీంట్లోని మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇదైతే మాత్రం చాలా మంది చదవరు. బట్ ఒకసారి టైం చూసుకొని ఇది కూడా చదవండి అనమాట. దీంట్లో ఏంటంటే ఛార్జింగ్ కోసం అండ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఉంది. అంటే ఇక్కడ చూసారా, Gear 1, Gear 2 ఇది మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకోకండి. కంప్లీట్ నెంబర్ విజిబుల్ అవ్వాలన్నమాట. 1 or 2 ఇది అంతే, రెడీ టు యూస్. ఓకే, పక్కన పెట్టేద్దాం. సో ఎస్, చూడండి. చూసారా ఫాస్ట్. ఇది కూడా నేను 5 speedలో పెట్టాను అనమాట. పెట్టేశాను. నేను మెయిన్ పర్పస్ ఏంటంటే క్లీనింగ్ అని చెప్పాను కదండి. ఇవ్వండి డ్రిల్ బ్రష్ సెట్స్ అనమాట. ఇవి అమెజాన్లో దొరుకుతాయి. నేను అరౌండ్ 400 rupeesతో అయితే మాత్రం కొన్నాను అనమాట. 3 sets ఆఫర్లో కొన్నాను అనమాట. సో చూడండి, ఇది ఇన్సర్ట్ చేసేసాను, నేను ఫుల్ టైట్ చేసేసాను. చూడండి
సో ఎల్ఈడి కూడా ఉంది కాబట్టి మనకి ఎక్కడైనా డార్క్లో పనిచేసినప్పుడు, ఎస్పెషల్లీ నా కార్ వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసినప్పుడు కానీ కొన్ని ఏరియాస్లో ఏంటంటే మనకి చెయ్యి వెళ్ళం అనమాట. అలాంటప్పుడు కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉన్నా అన్న మనం ఈ టైప్ సేఫ్ అయితే మాత్రం మనం ఈజీగా. సో ఇలాంటి బ్రషెస్, ఈ 3 టైప్స్ ఆఫ్ బ్రషెస్ అండి. ఇదైతే మాత్రం ఎక్కడైనా మనకి ఇంకా చాలా వెళ్ళకపోతుంది అంటే మాత్రం ఇదైతే మాత్రం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే కార్ మనం క్లచ్ దగ్గర ఉన్నాయి, క్లచ్ దగ్గర ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అండ్ ఇదైతే మాత్రం టైర్స్కి ఈజీగా, టైర్స్ రిమ్స్ ఉన్నాయి కదా, టైర్స్ రిమ్కి అయితే అయిపోతుంది. అండ్ బాత్రూమ్ క్లీనింగ్కి వాడచ్చు, టబ్ క్లీనింగ్కి వాడచ్చు, ఎలాంటి దాంతో అయినా మనం ఈజీగా వాడచ్చు అండి. కార్పెట్ క్లీనింగ్ కూడా వాడచ్చు మనం. యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ అంటే ఓకే, మనకు 400 రూపీస్ కాస్ట్లో వచ్చింది కాబట్టి ఓకే, బట్ ఇంకా మంచి క్వాలిటీ అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మాత్రం ఇంకా పెద్ద బ్రష్, కార్పెట్ క్లీనింగ్కి ఈజీగా వాడచ్చు, టైల్స్ క్లీనింగ్ కూడా మనం వాడచ్చు, యాజ్ వెల్ యాజ్ వాష్ కూడా నేను చేస్తాను. ఆ వీడియో అయితే మాత్రం ఎండింగ్లో అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ అండి, ఈ డ్రిల్ సెట్ అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ 3000 రూపీస్ ఆర్డర్ అయితే మాత్రం నాకు పడ్డది అనమాట. ఇదంతా కలిపి ఈ డ్రిల్ సెట్ అండ్ ఇది మెషిన్తో కలిపి 3,000. 6 months వారంటీ అయితే మాత్రం ఉంది. 36 volts బ్యాటరీ, మోర్ దెన్ ఎనఫ్. అంటే ఈజీగా మనకి ఏంటంటే 1 hour పైన వస్తుంది అనమాట, లో యూసేజ్ అయితేనే. అండ్ ఇంకోటి 2 బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి మీకు వర్క్ కూడా ఎక్కడ ఆగిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో ఇన్ డీటెయిల్గా ఎలా చేద్దామో చూద్దాం.